కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు చేపట్టడానికి తొలి అడుగు వేసింది. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు పిలుపునిచ్చింది. అందుకు ఈ నెల 15 వరకు గడువునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇక అందులో భాగంగానే మరమ్మతులు చేసేందుకు టెండర్లను పిలవాలని, ఈ టెండర్లను కూడా ఈ నెల 15 లోపటినే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడడం, భారీ వర్షాలు పడడంతో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద చేరింది. దీంతో వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడల్లా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ల గేట్లు వచ్చి నీటిని కిందికి వదలాల్సి వచ్చింది. అంటే ఎన్నో టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోయాయి. దీంతో ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ బ్యారేజ్లకు మరమ్మతులు చేస్తే నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శిస్తూ వచ్చింది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన కొన్ని నెలల వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కి ఎక్కువ శాతంలో దెబ్బతిన్నది, పగుళ్ళు వచ్చాయి. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు పొంగడం, వాటికి భూసార పరీక్షలు చేయడం, వీటన్నిటిని కూడా ప్రభుత్వం గతంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేయాలనుకుంది. అయితే ఈ ప్రాజెక్టులకు, 3 ప్రాజెక్టులకు దాదాపు 9 రకాల పరీక్షలు చేయాలని గతంలో పూణేకి చెందిన సెంటర్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆ పరీక్షలకు అనుగుణంగానే వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పినట్టు ప్రకారమే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఆ పనులను ప్రారంభిస్తాయి. ఇక ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో త్వరలోనే ఈ మరమ్మతుల పనులు పూర్తయితే ఆ తర్వాత మనకి వచ్చే వర్షాకాలంలో ఈ నీటిని నిలుపుకునే అవకాశం మనకి ఉంటుంది. థ్యాంక్ యూ విశాల్.